హలో ఎవ్రీవన్. ఐఎమ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. సో మనకి ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దాదాపు 2 మంత్స్ తర్వాత ఈ యొక్క బెస్ట్ నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ అయింది 2 మంత్స్ తర్వాత. సో దీని ప్రకారం మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో మేలు ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మనకి ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ తర్వాత మనకి జాబ్ అనేది ఉంటుంది. సో జాబ్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్లోనే ఉంటుందండి. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ 2 రాష్ట్రాల వాళ్ళు అప్లై చేయడానికి వీలుగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. అండ్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో క్లిక్ చేసి ఫాలో అవ్వండి. సో ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యే వారి కోసం మన దగ్గర అయితే మెటీరియల్ అయితే ఉందండి. ఇది కేవలం 149 రూపీస్ మాత్రమే అందిస్తున్నాం. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అండ్ జనరల్ స్టడీకి సంబంధించిన అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి అప్ టు 2025 వరకు అయితే ఉన్నాయి. సో కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ 8125642471. సో మనకి డీటెయిల్స్లోకి వెళ్తే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అఫీషియల్గా రిలీజ్ చేశారు ఈసీఎల్. సో ఇది పర్మనెంట్ జాబ్ అండి. సో మనకి జాబ్ లొకేషన్ కూడా మనకి తెలంగాణ, హైదరాబాద్ అని చెప్పేసి ఇక్కడ అడ్రస్ కూడా ఉంది, చూసుకోండి. సో మనకి మేలు ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించిన పోస్టులు అనమాట. సో దీనికి సంబంధించి మనకి దాదాపు మనకి 45 పోస్టుల వరకు అయితే ఉన్నాయి. సో మనకి డిఫరెంట్ టెక్నీషియన్కి సంబంధించిన ఫీల్డ్లో 9 టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్ అండ్ మెకానిస్ట్ అండ్ ఎలక్ట్రీషియన్ అండ్ టర్నర్, షీట్ మెటల్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్. దీనికి సంబంధించి మనకి పోస్టులు అయితే 45 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి గాను మనకి శాలరీ 20,480 రూపీస్ అనమాట. దీంతోపాటు మనకి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి అలవెన్స్ కలుపుకొని మనకి 30,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది. సో మనకి ఫస్ట్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్ తర్వాత మనకి జాబ్ అనేది ఇస్తారనమాట. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 to 27 ఇయర్స్. ఎప్పుడు వరకు అంటే ఏప్రిల్ 30 వరకు 27 ఇయర్స్ 80+ అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కి +10 ఇయర్స్. ఇలా అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ మెట్రికులేషన్ లేదంటే 10th క్లాస్ లేదంటే మీకు ఐటీఐ సర్టిఫికేట్తో ఎన్టీసీ విత్ ఎన్ఏసి కానీ 10th క్లాస్ ఐటీఐ సర్టిఫికేట్తో ఎన్టీసీ చేసిన వాళ్ళు అర్హులు. సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, మిస్ చేసుకోమాకండి. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కేటగిరీస్ వైజ్గా మనకి కూడా పోస్టులు అనేవి ఉన్నాయండి. సో యూఆర్ కేటగిరీకి 20, ఈడబ్ల్యూఎస్కి 4, ఓబీసీకి 18, ఎస్సీకి 2, ఎస్టీకి 1 ఇలా అయితే ఉన్నాయి. అండ్ పోస్టుల వైజ్గా కూడా మనకి కేటగిరీస్కి ఇంత అని చెప్పి పోస్టులు అనేవి కేటాయించారు. ఎలక్ట్రానిక్ మెకానిక్ వచ్చేసరికి 11 పోస్టులు కదా. 11 పోస్టులకు వచ్చేసరికి యూఆర్కి 4, ఈడబ్ల్యూఎస్కి 1, ఓబీసీకి 4, ఎస్సీకి 1, ఎస్టీకి 1. ఫిట్టర్కి వచ్చేసరికి 7 ఉన్నాయి. యూఆర్కి 3, ఈడబ్ల్యూఎస్కి 1, ఓబీసీకి 2, ఎస్సీ 1 అండ్ ఎస్టీకి లేదు. మెకానిస్ట్కి వచ్చేసరికి 7 అయితే ఉన్నాయి. యూఆర్కి 3 అండ్ ఈడబ్ల్యూఎస్కి 1, ఓబీసీకి 3, ఎస్సీ ఎస్టీకి లేవు. ఎలక్ట్రీషియన్కి వచ్చేసరికి సేమ్ 3 అయితే ఉన్నాయి. యూఆర్కి 3 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీకి 3, ఎస్సీ ఎస్టీకి లేవు. టర్నర్కి వచ్చేసరికి 5 అయితే ఉన్నాయి. యూఆర్కి 3 అండ్ ఓబీసీకి 2, మిగిలిన పోస్టులకి అయితే ఏమీ లేవు. అండ్ షీట్ మెటల్కి వచ్చేసరికి 2 అయితే ఉన్నాయి. యూఆర్ కేటగిరీకి 2 అండ్ ఓబీసీకి 1. వెల్డర్కి చూసుకున్నట్లయితే 2 అయితే ఉన్నాయి. యూఆర్కి 1 అండ్ ఓబీసీకి 1. కార్పెంటర్కి చూసుకున్నట్లయితే 2 అయితే ఉన్నాయండి. యూఆర్కి 1, ఓబీసీకి 1. పెయింటర్కి 2. సో యూఆర్కి 1 అండ్ ఓబీసీకి 1. సో మనకు టోటల్ 45 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో ఇది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మేల్, ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ ట్రేడ్స్ టెస్ట్ ద్వారా మనకి సెలక్షన్ అయితే ఉంటుంది. సో మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో 50% వచ్చి అండ్ ట్రేడ్లో 10% అయితే వస్తే సరిపోతుంది. ఓవరాల్ 60% ఈ రెండింటికి సంబంధించి తెచ్చుకున్న వాళ్ళకి సెలక్షన్ అయితే ఉంటుంది. జాబ్ అనేది ఇస్తారని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళని 1:4 రేషియోలో పిలుస్తామని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనకి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ, కోల్కతా వీటిల్లో ఉందన్నమాట కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో మనకి దగ్గరలో హైదరాబాద్ ఉంది. సో హైదరాబాద్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్ అనేది కండక్ట్ చేస్తారు. సో మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి గాను
సో మనకు 120 మినిట్స్ అండ్ 100 క్వశ్చన్స్. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 20 మినిట్స్ ఎక్స్ట్రా అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ కింద ఉంటుంది. నెగెటివ్ మార్క్ వచ్చేసరికి 0.25 మార్క్ అనేది కట్ అవుతుంది. అండ్ మనకి పేపర్ వచ్చేసరికి ఇంగ్లీష్, హిందీ, తెలుగులో మనకైతే అందుబాటులో అయితే ఉంటుంది. సో మన తెలుగు కావాల్సిన వాళ్ళు తెలుగు, ఇంగ్లీష్ కావాల్సిన వాళ్ళు ఇంగ్లీష్. సో మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ యొక్క సిలబస్ అనేది అప్డేట్ అనేది ఇవ్వలేదు. సో అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్ ద్వారా మనం చూసుకోవచ్చు. సో అప్లై చేసిన వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ వెబ్సైట్లో మీరు చెక్ చేస్తూ ఉండండి. సో దీంట్లో ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయని చెప్పేసి రిలేటెడ్గా ఐటీఐ ట్రేడ్కి సంబంధించి అండ్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ సంబంధించినవి వస్తాయి అన్నమాట. సో ఇది అనమాట దీని గురించి సెలక్షన్ ప్రాసెస్. అప్లై చేయాల్సి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి. అఫీషియల్గా వారి సైట్ ద్వారానే అప్లై చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి June 5th వరకు ఉంది. 2 గంటల లోపల అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. సో దీనికి అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే 750 రూపీస్ ఫర్ ఓసీ అండ్ ఓబీసీ వాళ్ళకి. మిగిలిన ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి నో ఫీ అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి. ఆన్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. సో మెటీరియల్ కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ 8125642471. థ్యాంక్ యూ సో మచ్.